ఎస్ తిలక్ గారు, ఈ 11 ఏళ్ల జనసేన ప్రస్థానంలో పవన్ కళ్యాణ్ గారు సొంత పార్టీ కంటే కూడా చంద్రబాబు నాయుడు గారికి టీడీపీకి ఎక్కువగా ఉపయోగపడ్డారంటే ఏం చెప్తారు? వాస్తవమే కదా. మ్మ్. వాస్తవమే కదా. అది తెలుగుదేశం ప్రయోజనాలు. ఇప్పుడు ఎవరు అడిగారని 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని అసెంబ్లీకి చెప్పారు. కాదు సార్, మీ ఎక్స్పీరియన్స్ లో చెప్పండి సార్, ఎవరైనా ఇది వరకు 15 ఏళ్ల పాటు మా పొత్తు కలిసి ఉండాలని ముందుగానే అగ్రిమెంట్ రాసిచ్చే వాళ్ళు ఉంటారా? ఎట్లా ఎట్లా సాధ్యం? ఇప్పుడు ఆయనకి ఇప్పుడు ఎంత వయసు? 74 75. 15 ఏళ్ళు సాధ్యమేనది. ఏమనుకున్నాడు ఆయన అసలు? ఇప్పుడు ఇంకో మాట చెప్తాను, వర్మ గారు వెనుకోవడం ఒకటే కాదండి, వాళ్ళు చెప్పుకోవాల్సింది ముఖ్యమైనది ఒకటి ఉంది. జనసేన ఆవిర్భావం నుంచి కూడా ఆయన చేగుంటి హరిరామ జోగి గారి ఇంటికి వెళ్ళి వాళ్ళకి నమస్కారం పెట్టి, పాదాలకు నమస్కారం పెట్టి ఆయన ఆశీస్సులు తీసుకుని పనిచేశాడు. వాళ్ళు ఎక్కడ ఉన్నాడు జోగి గారు? మీద కంఫర్ట్. అవును. ఆయన జోగి గారు లెటర్లు రాసిన, మనం ఈ హామీలు ఇచ్చాము, ఈ చేయట్లు లేదు, ఇలా చేయాలి, ఈ నియోజకవర్గంలో ఈ పనులు చేయాలని లెటర్లు రాసిన రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదు. కరెక్ట్. అందులో వెన్నుపోటు అనేది చంద్రబాబు గారిని మించి ఉంది ఈ దగ్గర. ఈ అబద్ధాలు చెప్పడం ఏంటి సార్? బాగా నేర్చుకున్నారా ఏంటి? ఎలక్షన్ ముందు ఎన్ని అబద్ధాలు చెప్పారంటే జగన్ మీద, వారి సర్కారు మీద. సార్, ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గర కలిసి చేసిన ఇది వ్యవహారం. ఇప్పుడు మేనిఫెస్టో ఉందండి. మేనిఫెస్టో వీళ్ళిద్దరే కలిసి రిలీజ్ చేసింది. బీజేపీ ఆయన తోసిస్తాడు కదా, ఆయన టచ్ కూడా చేయలేదు కదా. జవాబు చెప్పాల్సింది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఆ మేనిఫెస్టో హామీల గురించి ఆయన మాట్లాడు, వాటి గురించి అది సంబంధం లేదన్నట్టుగా ఉంటాడు. ఇవాళ ఆవిర్భావ సభ జరుగుతుందంటే వాటి అన్నింటినీ రివ్యూ చేసి చెప్పాల్సింది ఆయన. ఇదిగో ఈ హామీలు ఇచ్చాము, ఇవి జరగట్లేదు, ఇవి జరుగుతున్నాయి, దీని మీద మన స్టాండ్ ఇది అని చెప్పాలి. అది ఏం చెప్పట్లేదు. ఎంతసేపు ఆయన గొప్పతనం గురించి చెప్పడం తప్ప మరొకటి కనపట్టలేదు. ఆయన ఎంత అవకాశవాది, ఎంత ఏదో అంటారు సెల్ఫ్ డబ్బా అని, ఆ రకంగా ఆయనకి చెప్పుకుంటాడు. ఆయన గురించి 7 భయం చేస్తారు. ఇంత మించి నేను ఒక మాట చెప్తానంటే, 175 నియోజకవర్గాలు ఈ రాష్ట్రంలో ఉంటే 20 చోట్ల 20 చోట్ల నువ్వు గెలిస్తే దాదాపు 100 నియోజకవర్గాల్లో అసలు ఈ పార్టీకి ఇన్ఛార్జీలు ఉన్నారా? నేను అదే అడగాలనుకున్నా. ఈ 11 ఏళ్లలో క్యాడర్ని బలోపేతం చేసుకోగలిగిందా జనసేన పార్టీ? సొంతంగా పార్టీ నిర్మాణం అనేది జరిగింది అసలు? ఆయన పార్టీ ఆఫీస్కి వెళ్తే ఆయన గదిలోకి వెళ్ళే అవకాశం ఎంతమంది కొంత చెప్పాలండి? ఎవరిని అపాయింట్మెంట్ అడగాలి? అపాయింట్మెంట్ ఎంతమందికి ఇస్తాడు? చాలా మంది ముఖ్య నాయకులు, చాలా మంది జనసేనలో ఆ రోజులో పెద్ద పెద్ద వాళ్ళు చేరి ఆ తర్వాత అందరూ వెనక్కి వచ్చేసారు. చాలా పెద్ద లిస్ట్ ఉంది, అది చదువు వినిపించాలంటే. ఏంటి సార్ కారణం? అంతమంది వెనక్కి రావడానికి కారణం ఏంటి? ఇదేనండి, ఎవరితో మాట్లాడు, ఎవరితో కన్సల్ట్ చేయడు, ఎవరితో డిస్కస్ చేయడు. ఆయన గదిలో కూర్చుంటాడు, ఆయన అనుకున్నది చేస్తాడు. ఆయన ఎవరిని పడితే ఆయన మాట్లాడతాడు. ఇది మాదాసు గంగాధరం దగ్గర నుంచి చాలా మంది వెనక్కి వెళ్ళిపోయారు. జేడీ గారు వెళ్ళిపోయారు, మన విజయబాబు ఒక జిల్లా ప్రెసిడెంట్, జనసేన ప్రెసిడెంట్, జిల్లా పార్టీ మీటింగ్ పెడితే ఆ పార్టీలో పవన్ కళ్యాణ్ గారు కుడి భుజంగా వ్యవహరించే మనిషి నువ్వెవడరా మాకు చెప్పకుండా ఆయన అంటంతో ఆయన మనస్తాపం చెంది ఉన్నాడు. అసలు మొట్టమొదటిసారి 2019లో ఒకే ఒక్క దళిత ఎమ్మెల్యే గెలిచాడు. పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయారు, అది వేరే విషయం. అవును. ఒకే ఒక్క దళిత ఎమ్మెల్యే గెలిస్తే ఆయన పార్టీ సమావేశాల్లో డయాస్ మీద రాకుండా చేశారు. ఇవాళ ఎమ్మెల్సీలు నీకు మంత్రి పదవులు కానీ ఎమ్మెల్సీలు కానీ అవకాశం వస్తే నువ్వు కాపులకు ఎంతమందికి ఇచ్చావు, మిగతా కులాలకి ఎంతమందికి ఇచ్చావు? ఎమ్మెల్సీ మంత్రి పదవులు కూడా అంతే కదా సార్. రేపు మళ్ళీ నాగబాబుని మంత్రి పదవి ఇస్తామని ముందే అనౌన్స్ చేశారు కదా, ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇస్తామని. మంత్రి పదవి కూడా ఎవరెవరికి ఉంది? కందుల దుర్గేష్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు, రేపు అయితే నాగబాబు గారు. నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు అసలు నాగబాబు గారి సీటు చంద్రబాబు నాయుడు గారు అప్రూవ్ ఏకగ్రీవమైంది కాబట్టి సరిపోయింది. చంద్రబాబు గారు అప్రూవ్ చేసినట్టు ఎక్కడ మొత్తం స్టేట్మెంట్ కానీ, ప్రకటన కానీ, లేదా వాళ్ళ పార్టీ దాంట్లో వ్యవహారం కానీ బ్లాక్ మెయిల్ చేసి
ఈయన పార్టీ సమావేశంలో నాగబాబు నామినేషన్ సిద్ధం చేయండి అని చెప్పాడు తప్ప, అవును. నామినేషన్ పేపర్ మీద జనసేన వాడు 10 మంది సంతకాలు పెట్టారు తప్ప ఒక్క తెలుగుదేశం కూడా సంతకం పెట్టలేదు. బీజేపీ కూడా సంతకం పెట్టాలి. కరెక్ట్. అది ఏకగ్రీవం అయింది కానీ సార్ బ్లాక్ మెయిల్ చేసి తీసుకున్నాడు. నువ్వు ఎందుకు అనౌన్స్ ఎందుకంటే మీకు మీరు గుర్తు చేసుకోండి, దానికి ముందు రోజు ఈనాడులో వచ్చింది ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వట్లేదు, ఎంపీ ఇవ్వట్లేదు, కార్పొరేషన్ చైర్మన్ ఇస్తున్నారు. కరెక్ట్. దానికి ముందు రోజు పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఫోన్ తీయలేదు అని ఈనాడులో వచ్చింది. అవును. ఎవరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు? ఈయన బయటకు వచ్చి వైసీపీ వాడు దుష్ప్రచారం చేస్తానని చెబుతాడు. అందువల్ల అక్కడ జరుగుతున్నది మీకు సంబంధాలు సరిగా లేవు, బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ బాగా నడుస్తున్నాయి రెండు పార్టీల మధ్యలో. మీరు ఇవాళ వచ్చి బయటకు వచ్చి నీతులు చెప్తే అట్లా.